కానీ నిరుద్యోగులు అడిగేటువంటి డిమాండ్ చూస్తూ ఉంటే అది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అంటూ కూడా ప్రతిపక్షాలు అటు విశ్లేషకులు చెప్తున్నారు. వరుస ఎగ్జామ్స్ ఉన్నాయి, గ్రూప్ 2 గ్రూప్ 3 సంబంధించి కూడా. ఇటు డిఎస్సి కేవలం 2 రోజుల వ్యవధిలోనే 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు కొంత సమయాన్ని ఇవ్వండి, ఒక 2 నెలలు పోస్ట్ పోన్ చేయండి అంటూ కూడా వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అడుగుతూ ఉన్నారు కదా. ఎందుకు మీరు దాన్ని ఎక్స్చేంజ్ చేయలేకపోతా ఉన్నారు డిఎస్సిని? ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో ఒకటేసారి డిఎస్సి పెట్టాడు, 2 సార్లు మాత్రం టెట్ వేయగలిగాడు 10 ఏళ్ల కాలంలో. ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ గారు నేను అంటున్నాను మొత్తం కూడా ప్రైవేటు విద్యను ప్రోత్సహించి ప్రభుత్వ బడ్డీ పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమైన అంశం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేయాలనే ఆలోచన వచ్చింది. మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు రావడం ఒక 2,000 కోట్లు ఇచ్చి ఫస్ట్ సర్కారు బళ్ళని డెవలప్మెంట్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక అవసరాలు తీర్చండి ఇచ్చేసి ఒక నిర్ణయానికి వచ్చింది. వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ ఇప్పుడు ఈరోజు వచ్చింది కాదు, కేసీఆర్ హయాంలో 2023లో అది వాయిదా పడి సెప్టెంబర్లో జరగాల్సిన ఎగ్జాము వాయిదా పడితే ఇప్పటివరకు వచ్చింది. ఆల్రెడీ 8 నెలల సమయం అయిపోయింది. సంవత్సరాల తరబడి నిరుద్యోగులు డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆందోళన చేస్తునే వాళ్ళు వాళ్ళ కొంత బాధ ఉండొచ్చు, ఇంకే కొంత ఆందోళన ఉండొచ్చు, కాదనట్లేం. కానీ మళ్ళీ ఈ ప్రభుత్వం ఇదే డిఎస్సి లాస్ట్, ఇదే గ్రూప్ 2 లాస్ట్ అన్నట్లే దశల వారీగా ఉద్యోగాల నియామకం జరగబోతుంది తెలంగాణలో. మీరు ఆలోచన చేయండి, రేపు జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత మీరు చూడండి, ఇక ఈ తెలంగాణలో ఈ బీఆర్ఎస్ దుకాణమే బంద్ అయిపోతుంది. ఈ ఉద్యోగాల గురించి ఇంకో దాని గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు. మీరు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతి నిర్ణయాన్ని చాలా సీనియర్ ఐఏఎస్లతోని, మేధావులతోని, ప్రొఫెసర్లతోని, అంటే గవర్నమెంట్ ప్రభుత్వ బడి తెలంగాణలో ఉన్నటువంటి సర్కారు విద్యకు ఎట్లా మనం డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. భవిష్యత్తులో ఆయన పదే చెప్పారు, విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తాను, అన్నీ ఉన్నటువంటి సంస్థలను ఒకే గొడుగు కిందకి తీసుకొస్తాను. దానివల్ల ఏంటంటే ప్రభుత్వం ఉన్నటువంటి పాలకవర్గం ఒకటే దాన్ని ఒక స్టీరింగ్ రావడం వల్ల ఏంటంటే మానిటరింగ్ ఈజీ అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి చాలా ఒక విధి విధానాలు ఉన్నాయి, ఆలోచన ఉన్నది. ఈ విషయంలో నిరుద్యోగులు సహకరించి ప్రతిపక్షాలు ఎలాగ రెచ్చగొడతా ఉన్నాయి. ఇవాళ మీరు చూశారు, సెక్రటరియట్ ముట్టడు ఎవడున్నాడు? ఆ బీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నారు. ఏ ఒక్క నిరుద్యోగులు కూడా పోలే. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటికి కూడా మీరు చూడండి, అసలు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉద్యమాలలో పాల్గొనరు, పోరాటాలలో ఉండరు, కేసులు అంటే కూడా వాళ్ళకి భయం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చదువును నమ్ముకునే వాళ్ళు. ఇవాళ ప్రభుత్వం మీద వాళ్ళకు విశ్వసనీయత ఉంది, కొంత వాళ్ళకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కానీ దయాకర్ గారు, ప్రధానంగా మీరు వీళ్ళంతా విద్యార్థులు గారు, నిజంగా వీళ్ళంతా కూడా ధర్నాలు చేసేటోళ్ళు, వీళ్ళంతా ముట్టడి చేసేటోళ్ళు విద్యార్థులు కాదు, నిరుద్యోగులు కాదు అంటున్నారు. మరి మొన్న అశోక్ నగర్లో ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు గాను నిరసన తెలియజేసినటువంటి వాళ్ళంతా నిరుద్యోగులు కదా, వాళ్ళంతా విద్యార్థులు కదా? నేనేమంటున్నా, ఒక అర్ధరాత్రి మొత్తం నిరసన తెలియజేశారు కదా. కొంత ఆందోళన చెందారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఈ వరుస ఉన్నటువంటి పరీక్షలు వాయిదా కూడా సాధ్యం కాదు, వాయిదా వల్ల కూడా నిరుద్యోగులు నష్టపోతారు అనే విషయాన్ని మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఉన్నటువంటి నిరుద్యోగులు, రాష్ట్ర పరిస్థితులు అన్ని ఆలోచన చేసి మాట్లాడే దాంట్లో వాళ్ళు కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. మళ్ళీ అదే నిరుద్యోగులు తిరిగి రియలైజ్ అయ్యారు, ముఖ్యమంత్రి గారు కరెక్టే మాట్లాడారు, మళ్ళీ దీని విధి విధానాలు వస్తున్నాయి. ఎవరైతే ఏ నిరుద్యోగులు అయితే ఈరోజు కాస్త ఆందోళన కొంత బాధ ఉందో అదే నిరుద్యోగులు రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు జేజేలు పలకపోతారు. మీరు చూడండి, మేము చేసి చూపిస్తాం. కానీ గతంలో ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురానికే బస్సు యాత్రలు చేసిరు, నిరుద్యోగ యాత్రలు చేసిరు. ఇన్ని యాత్రలు చేసినటువంటి నిరుద్యోగులకు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నది, ఓ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేకపోతున్నది అనేది నిరుద్యోగుల ప్రశ్న. దీనికి ఏ సమాధానం చెప్తున్నాను? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రధాన భూమిక నిరుద్యోగులు పోషించారు, మనం కాదనట్లేము, వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. కానీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ కోసం ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతోనే ఇవ్వాలి కదా జాబ్ క్యాలెండర్ పెట్టేది. మీరు చూడండి, తెలుగు రాష్ట్రాల్లో 32 ఏళ్ళుగా తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో సాధ్యం కాలేదు జాబ్ క్యాలెండర్. మరి కేసీఆర్ ఎందుకు పెట్టలేకపోయింది జాబ్ క్యాలెండర్? ఎందుకు అమలు లేకపోయిండు? మనం అందరం ఇదే నిరుద్యోగులు, తెలంగాణ ప్రతిపక్షాలు, మనం కాంగ్రెస్ అందరం కూడా ఆ రోజు బీఆర్ఎస్ మీద కొట్లాడినాం కదా జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేయాలని. పెట్టలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు దీనికి ఎప్పుడు కూడా పారదర్శకమైన ఉద్యోగాల భర్తీ కోసం, విధి విధానాల కోసం ఇలా టీజీపీఎస్సీకి కూడా ఆదేశాల మేరకు వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. రేపు అసెంబ్లీలో అమలైన తర్వాత మీరు చూడండి, తెలంగాణలో నిరుద్యోగులకు దిశ మారబోతూ ఉంది. ఈ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఒక బస్ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం, ఎక్కడ వేకెన్సీ ఉన్నాయో లేదో వాళ్ళకి తెలిసిపోతుంది. వేకెన్సీ లేదంటే ఇంకోటి ఆగుతారు. రేపు కూడా ఆన్లైన్లో ఇట్లే అవుతుంటుంది, వాళ్ళకి స్క్రీన్లో తెలిసిపోతుంది.
పలానా ఆర్టీఓలోకి ఇంతమంది రిటైర్ అవుతున్నారు, పలానా టీచర్ రిక్రూట్, ప్రతిదీ అన్నీ వాళ్ళకి తెలిసిపోతూ ఉంది. మీరు అనుకుంటా ఉన్నారు రేపు ప్రతిపక్షాలు రాద్దాం, ఏది ఉండదు. తెలంగాణలో నిరుద్యోగులు అనే ఇష్యూకు, నిరుద్యోగ అనే సమస్యకు పరిష్కారం ఉండబోతూ ఉంది. మీరు చూడండి, తెలంగాణలో అత్యధికంగా రేపు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వబోతూ ఉంది. నిరుద్యోగులు ఇవాళ మేము అంటా ఉన్నాను, డిఎస్సి 11,000 పైచిలకు ఇవాళ పోస్టులు భర్తీ చేయబోతుందండి. కేసీఆర్ కంటే ఎక్కువ పోస్టులు భర్తీ చేయలేకపోతుంది. మీరు చూడండి, గ్రూప్ 1 పోస్టులు 563 పోస్టులు ఈరోజు భర్తీ చేయబోతాం. అంటే తెలంగాణలో ఇవన్నీ పోస్టులుగా అండి, ఈ ఉద్యోగాల భర్తీ కదా నేను అంటున్నాను. వీటికి కోసం నిరుద్యోగ యువత కూడా పోటీ పడుతూ ఉంది, చదువుతూ ఉన్నారు. మీరు చూడండి, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు దీన్ని ఒక ప్రాపగండ చేసి నిరుద్యోగులు రెచ్చగొట్టి ప్రభుత్వం ఇక చేయదు అది చేయదని ఒక చెడు ప్రచారం చేసి, విష ప్రచారం చేసి దీన్ని ఒక నిరుద్యోగులు రెచ్చగొట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ఎవరండి సెక్రటేరియట్ ముట్టడికి ఎవరు వచ్చారు? ఎవడన్నా ఒక నిరుద్యోగ ముఖం కనపడదా? ఆ బీఆర్ఎస్ నాయకులే ప్లకార్డు పట్టుకొని వాళ్ళే 10 మంది 10-20 మంది జమ అయ్యి వాళ్ళే లొట్టి మీది కాకిలాగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఎవడన్నా ఉన్నాడా? ఇక వాళ్ళు ఆడ ధర్నా అరెస్ట్ కాగానే ఇక్కడ కేటీఆర్ ట్విట్టర్ పెట్టే ఎమ్మటే ఓ బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు అరెస్ట్ అయ్యారని ఒక సొల్లు కబురు, ఒక తప్పుడు వార్త పెడతాడు. ఇగో మా పోలీసు వాళ్ళు, తెలంగాణ పోలీసులు చూసినా ఇట్లా కొడతారంట. అరే నీ అమ్మ, ఈ కేటీఆర్ని అడుగుతున్నా నేను, 10 ఏళ్ల కాలంలో అసలు మనిషిని బయటికి వెళ్ళించే పరిస్థితి ఉన్నా? ఎవరైనా అసలు దీక్ష చేసుకునే అవకాశం ఉండేనా? ఇందిరా పార్క్ దగ్గర మొత్తం కూడా గేట్లేసి బందీకారణలు చేస్తేవి, మనుషుల్ని తలుపులు బలగొట్టి అరెస్టులు చేపిస్తేవి, యూనివర్సిటీని మొత్తం అష్టదిగ్బంధం చేస్తేవి. అసలు నీ కాలంలో నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో కేటీఆర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.